మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో బీజేపీ నేతలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. నాచారం డివిజన్లో మహిళా మోర్చా నాయకురాలు మంజులావాణి ఆధ్వర్యంలో పాలాభిషేకం, సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. నారీ శక్తి వందన్ చట్టానికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చట్టసభల్లోకి రావాలని పిలుపునిచ్చారు. నమస్కారం. భారత్ మాతా కీ జై. ఈరోజు చట్టసభలలో అన్ని రంగాలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నారీ శక్తి వందన్ అనే కార్యక్రమం చేపట్టి ఆయన మహిళలకు ఓన్లీ వంట రూమ్లోనే వంట కార్యక్రమాలే కాకుండా వాళ్ళు అన్ని రంగాలలో ముందుండాలి, వాళ్ళు నారీ శక్తి, అమ్మవారికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి మహిళలకు కూడా ఉంటుందని నిరూపిస్తూ ఆయన ద్రౌపది ముర్మురే గారికి కానివ్వండి, మన ఇచ్చారు, నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చారు అవకాశము. ఇలా ఎంతో మందికి ఇచ్చారు. కాంగ్రెస్ లో మహిళలకు ఇచ్చాము అంటున్నారు. ఎవరు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ తప్పించి ఏ మహిళ కనిపించలేదు ఇంతవరకు అయితే. ఇక్కడ నుంచి కాంగ్రెస్ లో కూడా ఏ మహిళలకైతే ఛాన్స్ రాలేదని ఏడ్చారో వాళ్ళకు కూడా ఇప్పుడు మోడీ గారి దయ వల్ల 33% అవకాశం వచ్చింది. వాళ్ళు కూడా వినియోగించుకోవచ్చు. వాళ్ళకి సీట్ వచ్చినప్పుడు మాత్రం దయచేసి మోడీ గారు దేవుడని ఒప్పుకోవాల్సిందే. మహిళలకి దేవుడు మోడీ గారు. ప్రపంచంలోనే మోడీ గారిని విశ్వగురువుగా గుర్తిస్తున్నారు. ఇక్కడ ఆయనని ఎవరు అవహేళన చేశారో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ పార్టీలలోనే మీకు అవకాశం ఇవ్వలేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మోడీ గారి దయ వల్ల ప్రతి రంగాలలో, ప్రతి చట్టసభలలో మహిళలకు 33% అవకాశం ఇస్తున్నారు. మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ డివిజన్ ఆధ్వర్యంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు సోదరి మంజులావాణి గారి ఆధ్వర్యంలో మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. పాలాభిషేకం దేనికి? చట్టసభలలో ఈరోజు 33% మోదీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేము ఎంతో గర్విస్తున్నాం. గతంలో 70 ఏళ్లు పాలనలో పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ముక్కు మీద వేలేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఎందుకంటే వాళ్ళు గతంలో ఉన్నటువంటి 14% ని ఈరోజు 33% మనం ఏదైతే మోడీ గారు నిర్ణయం తీసుకున్నారో, సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మోదీ గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేకపోతున్నారు. ఈ రోజు దేశమే కాదు, దేశాలు కూడా ఇలా మోడీ గారి వైపు చూసి మహిళల్ని అన్ని రంగాల్లో రాణించాలని చెప్పేసి ఇలా ఒక స్పైస్ జెట్ కావచ్చు, విమానాలు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, మెట్రో ట్రైన్లు కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, గల్లీలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఢిల్లీ వ్యాప్తంగా కావచ్చు, ప్రతి కంట్రీలో కూడా ఇలా మహిళలు ఎంత ముందుకు వెళ్తున్నారంటే ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బార్డర్ మీద ఉన్నటువంటి సైనికురాలుగా మన మహిళా సోదరమని ఉంటుందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో చట్టసభలలో 33% అంటే ఎంతమంది మంత్రులు ఉంటారో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో, ఎంతమంది కార్పొరేటర్లు ఉంటారో, ఎంతమంది ఎమ్మెల్సీలు ఉంటారో దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయడం శాత కాదు, చేసిన వాళ్ళ మీద బురదలడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనికొస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు మోడీ గారి కోసం మాట్లాడేటప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆలోచించుకోవాలి. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి మీరు 10 ఏళ్లు కూడా పట్టమని 10 ఏళ్లు కాలే, అలాంటి 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీరు మాట్లాడడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. కాంగ్రెస్ దివజారు కోరిన రాజకీయాలు చేస్తుంటది. ఎందుకంటే ఇలా దేశ విదేశాలు ఇలా మోడీ గారికి సైల్యూట్ కొడుతున్నాయి. ఆ సైల్యూట్ చూసి మీరు తట్టుకోలేక ఈ కాంగ్రెస్ హయాంలో మహిళలను గౌరవించినారా? ఇప్పటిదాకా మా సోదరిమని చెప్పినట్టు రాజీవ్ గాంధీ కుటుంబంలో ఎవరండి? ఇందిరాగాంధీ.